ఏం చేసింది? సర్వీస్ నౌ అనేటువంటిది నిజంగా ఏఐ టెక్నాలజీని ఇవ్వడం జరిగిందా? ఇస్తే ఎవరికి ఇచ్చింది? సో జెన్ ఏఐ అనేటువంటిది అంటున్నారు, అదేవిధంగా ఏఐ అనేటువంటి సర్వీస్ నౌలోకి వచ్చింది అని అంటున్నారు. సో మరి ఈ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ మనం ఏఐకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అనేటువంటిది చేయొచ్చు? నిజంగా ఏఐ అనేటువంటిది డైరెక్ట్ చాట్ జీపీటీ లాగా మనకి ఏదైనా సర్వీస్ నౌ అనేటువంటి ప్రొవైడ్ చేసిందా అంటే, సో మీకు ఇవన్నీ క్లారిటీస్ అనేటువంటిది ఈరోజు మీకు వీడియోలో ఇస్తాను. ఓకే, సో అయితే ఇక్కడ సర్వీస్ నౌ గురించి మాట్లాడుకుంటే, సర్వీస్ నౌ అనేటువంటిది మనకు ఒక డెవలపర్ ఎవరైతే ఉన్నారో, ఒక డెవలపర్గా కనుక మనం ఒక సర్వీస్ నౌలో ఎంటర్ అయ్యామనుకోండి, సో మరి వాళ్ళకి ఏం చేసింది సర్వీస్ నౌ? ఒక ఏఐకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏమైనా ఇచ్చిందా అంటే, ఎస్ అబ్జల్యూట్లీ. ఒక సర్వీస్ నౌలో మనం ఏదైతే మనం ఒక డెవలపర్గా, ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీలో నేను ఒక డెవలపర్గా వర్క్ చేస్తున్నాను అనుకోండి, ఆ డెవలపర్గా వర్క్ చేసే కావచ్చు, అదేవిధంగా సపోర్టింగ్ రోల్లో చేసే వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా పర్లేదు, ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ అనేటువంటిది